ప్రపంచ మనుషులందరి కొరకు, వారందరూ చేసిన పాపాల కొరకు మరణించడానికి ఈ భూమి మీదకి వచ్చిన వాడు యేసుక్రీస్తుల వారండి. ఎవరి కోసం? పాపుల కొరక. ఏమండి, అపవిత్రులైన వారి కోసమా? అవునండి. అసలు అపవిత్రుల కోసం, పాపి కోసం మనిషి చావటం ఏంటండి? ఏమండి, ఎక్కడైనా ఎవరైనా కానీ చెడ్డ వ్యక్తికి సహాయం చేయాలంటే కూడా ఎవరు సహాయం చేయరండి. ఒక చెడ్డ వ్యక్తి, క్యారెక్టర్ లేని మనిషి, ఒక నేరస్తుడైన వాడికి ఎవరైనా కానీ సహాయం చేస్తారా? ఎవ్వరూ సహాయం చేయరండి. ఏమంటే, మీరు ఏమైనా సహాయం చేస్తారండి? ఊరిలో అందరూ చీయని అసహించుకొని ఊరు నుంచి వెలివేసినటువంటి ఏ వ్యక్తినైనా మీరు చేర్చుకోవడానికి మీరు ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరే. కానీ అలాంటి వారి కొరకు కూడా యేసుక్రీస్తుల వారు చనిపోవటానికి భూమి మీదకి వచ్చేసాడు అని అంటే ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో మనకు అర్థం కావటం లేదేమో అనిపిస్తుందండి. నిజమే, ఒక నీతిమంతుని కోసం ఎవరు చచ్చిపోతారు? అసలు మంచివాడి కోసం, మంచివాడికి సహాయం చేయటమే ఎవరికి చేత కావట్లేదు. అలాంటిది ఇక చెడ్డవాడి కోసం ఎవరండి సహాయం చేస్తారు? లేదు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు కోసం ఆలోచిస్తుంటే మతిపోతుందండి. నిజంగా ఎవరండి యేసును వ్యతిరేకించేవారు? ఎవరండి యేసు ప్రభును కాదనేవారు? ఎవరండి ఆయన మీద నిందలు వేసేవారు? ఎవరండి ఆయన దేవుడు కాదు అనేవారు?